ఇక ఇద్దరు మాజీ మంత్రులు బీజేపీలోకి దాదాపుగా ఫస్ట్ రౌండ్ చర్చలు కంప్లీట్. ఇద్దరు మాజీ మంత్రులట. ఎవరు వాళ్ళు? ఇక కాంగ్రెస్ దారులు మూసుకుపోవడంతోనే బీజేపీ వైపు వ్యక్తిగత అవసరాలు, కేసుల బారి నుంచి తప్పించుకునేందుకు లోక్సభలో పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం కమలనాథుల ఆలోచన, చేరిక ఎంపీ ఎన్నికలకు ముందా తర్వాత అనే డైలమా. ఇద్దరు గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్కు చెందిన వారే, గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి వారే. ఎవరు? ఇద్దరట. ఇద్దరు మాజీ మంత్రులు. మంత్రులు ఎవరెవరు ఉన్నారు మనకిడ? అప్పుడు ఎవరెవరు ఉండే? ఒకటి తలసాని, ఇంకొక ఆయన ఎవరుండే గ్రేటర్ హైదరాబాద్లో? మల్లారెడ్డి, ద గ్రేట్ మల్లారెడ్డి. పాలమ్మినా, పూలమ్మినా, కట్టెలమ్మినా, ఇగో ఈయన నిలిచిపెట్టి పోతారని ఈ వార్త. ఇద్దరు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనేట, పేర్లు చెప్పకుండా రాసిర్రు. మనకు తెలిసిన సమాచారం ప్రకారము తలసాని, మల్లారెడ్డి ఇద్దరు సిద్ధంగా ఉన్నారట. మరి ఇది నిజమా కాదా అనేది ఒక్కసారి వార్తలకు వెళ్దాం. గ్రేటర్ పరిధిలోని ఇద్దరు మాజీ మంత్రులు బీజేపీ వైపు చూస్తున్నారు. దీర్ఘకాలంగా బీఆర్ఎస్లో కొనసాగిన వీరు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. వీరిని చేర్చుకునేందుకు బీజేపీ సైతం సుముఖంగా ఉండడంతో ఫస్ట్ రౌండ్ చర్చలు దాదాపుగా కంప్లీట్ అయ్యాయి. కాంగ్రెస్లోకి వెళ్ళడానికి దారులు మూసుకుపోవడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు వెళ్ళడమా లేక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లాంఛనంగా జాయిన్ కావడమే అని డైలమాలో వీరిలో నెలకొన్నది. ఇద్దరు వేర్వేరుగా ఈ ప్రయత్నాలు చేసినట్టు బీఆర్ఎస్ నేతలు సైతం దాదాపు కన్క్లూజన్కు వచ్చారు. తెలంగాణ భవన్లో విస్తృతంగా ఈ టాక్ నడుస్తుంది. చేరిక ఎప్పుడనేది ప్రస్తుతానికి రెండు పార్టీల్లో ఆసక్తికరంగా మారిందంటూ చూసిరా. బీజేపీలోకి అంటే కాంగ్రెస్లో దారులు మూసుకుపోయినాయని చెప్పి బీజేపీలో పోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈ వార్త వచ్చింది. బీజేపీ కూడా ఏమంటున్నారు? లోక్సభ ఎన్నికలకు ముందు వెళ్ళడమా లేక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనా అనేది చెప్తే మొత్తం బీఆర్ఎస్ వాళ్ళంతా కలిసి కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమైతే ఇద్దరు మాజీ మంత్రులు మాత్రం బీజేపీలోకి పోవడానికి సిద్ధమై, అందున వాళ్ళు చెప్పేది ఏంది? లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది, అప్పుడు జాయిన్ అయిదామని చూస్తున్నట. అంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే ఒక ఆలోచనకు వచ్చిర్రు, ఒక లెక్కకు వచ్చిర్రు వీళ్ళు. అది ఎట్లా సాధ్యమవుతుంది? మరి ఆ షిండే ఎవరు? మరి ఆ షిండే ఎప్పుడు మొదలు పెడతాడు ఈ ప్రయత్నాలు? చక్కగా బీజేపీలకు మరి అంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయి జాయిన్ అయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కెపాసిటీ ఉందా లేదా అనేది లోపల ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నేత అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు అనుకున్నటువంటి మాటలు నెక్స్ట్ పత్రికలలో ఉన్నాయి. అలా వాళ్ళు ఏమనుకున్నారు, ఎందుకు అనుకున్నారు ఒకసారి చూద్దాం. అది ఇగో ఒకటి ఐటీఈడీ కేసుల నుంచి బయటపడేందుకు అంటూ అదొకటి. ఆస్తులు కాపాడుకోవడం కోసమైనా బీజేపీలో చేరడానికి ఇద్దరికి వ్యక్తిగత అవసరాలు, కేసుల బారి నుండి తప్పించుకోవడం, ఉన్న ఆస్తులను కాపాడుకోవడం అనివార్యంగా మారింది అంటూ. యాక్చువల్గా మల్లారెడ్డి అనేటోడు మాజీ మంత్రి గతంలో కొన్ని రోజుల కిందనే డీకే శివకుమార్ను పోయి కలిసిండు. ఎక్కడ? కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ని ఎందుకు గెలవాల్సి వచ్చింది ఒకసారి చెప్పాలి. గత 10 ఏళ్లలో ఆయన ఎంపీగా ఉండే, తర్వాత ఎమ్మెల్యే, తర్వాత మంత్రిగా అయ్యి 10 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి ఏ రోజు కూడా ఏ కాంగ్రెస్ నాయకుడిని కలవలేదు, ఎప్పుడు కూడా ఏ కాంగ్రెస్ లీడర్ దగ్గరికి పోలేదు. అట్లాంటిది అక్కడికి ఎట్లా పోయిండు? కర్ణాటకకు ఎందుకు పోవాల్సి వచ్చింది? ఇప్పుడే ఎందుకు పోవాల్సి వచ్చింది? ఎందుకంటే ఇక్కడ ఆయనని రానిచ్చేటోడు లేడు, ఆయనను పట్టించుకుంటోడు లేడు. రేవంత్ రెడ్డి పైన ఛాలెంజ్ చేసాడు, తొడగొట్టిండు, మీసాలు దింపాడు కదా, లేని మీసాలు దింపి చూపించాడు కదా మనకు. అరే రేవంత్ అని పిలిచిండు కదా ఒకసారి, ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు కదా. ఆ మాటలన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు కాబట్టి ఒక్కడు కూడా దగ్గర రానిచ్చే పరిస్థితి లేదని కర్ణాటకకు పోయిండు. కర్ణాటకకు పోయి అక్కడికి వెళ్ళినా రాయబారం చేయించుకుంటే ఇలా పార్టీలో చేర్చుకుంటారని అనుకున్నాడు, కానీ అది సాధ్యపడలేదు. కాబట్టి బీజేపీలోకి పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఈ వార్త. ఎట్లాగో కాంగ్రెస్ దారులు మూసుకుపోయినాయి కాబట్టి అని చెప్పి ఇది.